ఈ మధ్య యూట్యూబర్లందరూ వారికి వారే పీఠాధిపతులుగా, మఠాధిపతులుగా, మత పెద్దలుగా మారిపోతున్నారు. ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ దేవుణ్ణి పూజించకూడదు, ఎలా పూజించాలి, ఎలా పూజించకూడదు అని అల్టిమేటమ్స్ వీళ్ళే జారీ చేస్తున్నారు. సాయిబాబాని పూజించకూడదు అని వీళ్ళే ఒక కొత్త చట్టాన్ని తెచ్చేస్తున్నారు. ఎవడు ఏ దేవుణ్ణి పూజించుకోవాలో, ఏ ఇంట్లో ఏ దేవుడు పూజించబడాలో డిసైడ్ చేయడానికి మీరెవరు? హూ ఆర్ యూ? మనకి సంబంధించిన పెద్ద పెద్ద పీఠాధిపతులు, గురువులు, ప్రవచనకారులే సాక్షాత్తు సాయిబాబాని ఒక గురువుగా నమ్మి ఆయన యొక్క గొప్పతనాన్ని తన ప్రవచనాల్లో వాటిలో కూడా హిందూ ధర్మానికి తెలియజేస్తుంటే నిన్న కాక మొన్న పుట్టిన మీరు ఏంట్రా మాట్లాడేది? మీరు డిసైడ్ చేస్తారా ఎవరు సాయిబాబాను పూజించాలా ఎవరు వద్దో? మీకు మధ్యలో గొడవలు ఉంటే వాటిని ఆ గొడవల వరకే చూసుకోండి. కేసులు ఉంటే పరస్పరం మాట్లాడుకుని కేసుల గురించి క్యాన్సిల్ చేయించుకోండి. అంతేకాని లక్షలాది మంది పూజించే ఒక దేవుణ్ణి అవమానిస్తూ తద్వారా ఆ ప్రజల మనోభావాలను కూడా దెబ్బతీస్తే మొన్న అన్వేష్కు ఏం జరిగిందో అదే పరిస్థితికి మీరు వస్తారు. మా వెనకాతలు జనం ఉన్నారు అనుకుని వెర్రవీగితే ఆ జనమే వెనక్కిపోతారు. ఎలా అయితే అన్వేష్ విషయంలో భారతదేశాన్ని మన సంస్కృతిని తిట్టినందుకు ఎంతమంది అన్ఫాలో చేస్తూ వెళ్ళారో అలాగే మన హిందూ సమాజంలో కూడా చాలామంది మీ ఛానల్స్ని అన్సబ్స్క్రైబ్ చేసి మీ నుంచి దూరంగా వెళ్ళిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నారు అంటే హిందూ ధర్మంలో ఉన్న అందరినీ గౌరవించండి, అందరి మనోభావాలకి వాల్యూ ఇస్తూ ఉండండి. అంతేకాని ఏదో 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు కదా, నేను మాట్లాడేది నిజం, నేనే అన్నీ చెప్తాను అన్నట్టు వెర్రవీగితే పరిస్థితులు ఎలా ఉన్నాయో చూశారు కదా. ఎవరికైనా ఒక రోజు వస్తుంది, దాని తర్వాత దిక్కు మొక్కు లేకుండా పోతారు. జాగ్రత్తగా ఉండండి, మీ హద్దుల్లో మీరు ఉండండి, మీ నమ్మకాలను మీరు నమ్మండి, మీ దేవుణ్ణి మీరు పూజించుకోండి, ఎవరి దేవుణ్ణి వాళ్ళకి వదిలేయండి. అంతేగాని అన్నీ మేమే చేస్తాం, ఆర్డర్లు మేమే వేస్తాం అంటే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు.